హాయ్ అండి, నమస్తే. నేను మీ సుజాత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ ఫుడ్స్. ఈరోజు మష్రూమ్స్ మంచూరియా చేస్తున్నాను. ఇవి చాలా పోషక విలువలున్న మంచూరియా. పిల్లలు కర్రీ చేస్తే సరిగా తినరు. ఇలా చేస్తే పిల్లలు పెద్దలు లొట్టలు వేసుకొని ఈజీగా తినేస్తారు. చాలా బాగుంటుందండి. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 3 స్పూన్లు కార్న్ఫ్లవర్, 2 స్పూన్లు మైదా, మిరియాల పౌడర్ చిటికెడు, సాల్ట్ హాఫ్ స్పూన్, కారం హాఫ్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ వేసి ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకోవాలి. వాటర్ పోసుకుంటూ చిన్నగా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. మీకు సరిపోతే మళ్ళీ కొంచెం కార్న్ఫ్లవర్ వేసుకొని కలుపుకొని ఫుడ్ కలర్ మీకు అవసరమైతే వేసుకోండి, ఆప్షనల్. నేను కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఈ మొత్తం ఈ విధంగా కలుపుకొని కొంచెం గరం మసాలా పౌడర్ వేసానండి, ఇది కూడా ఆప్షనల్. వేసేసుకొని ఇలా బాగా కలుపుకొని నేను ఒక ప్యాకెట్ మష్రూమ్స్ తీసుకొని శుభ్రంగా కడిగేసి కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని ఇందులో వేసి బాగా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. సరిపోతే 2 సార్లు వేసుకొని కలుపుకోవచ్చండి. ఈ మొత్తాన్ని కలిసేలాగా ఈ మిశ్రమంలో మొత్తం కలుపుకోవాలి. ఇలా కాకుండా ఒక్కొక్కటైనా ముంచేసి వేయచ్చు. నేను మొత్తం ఇలా కలుపుకుంటున్నాను. ఈ మొత్తాన్ని ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని బాగా వేడి చేయాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా మష్రూమ్స్ని ఒక్కొక్కటి ఇందులో విడివిడిగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్క ముక్కను తీసుకొని పిండిలో అద్దుకుంటూ ఆయిల్లో డీప్ ఫ్రై ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే మొత్తం లోపల కూడా ఉడికిపోతుందండి. ఇలాగే మిగిలిన మష్రూమ్స్ అన్నీ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అదే బాండీలో కొంచెం ఆయిల్ తోటి వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు 3 స్పూన్లు వేసి ఇది దోరగా వేగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసి ఇవి కూడా వేయించుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఒక 5 ఉంటాయండి, ఇవి సన్నగా కట్ చేసి ఇందులో వేసుకొని ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత క్యాప్సికమ్ 2 కలర్స్ వేసాను నేను, మీ దగ్గర ఒకటి ఉన్నా వేసుకోవచ్చు. ఇవి కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత ఆనియన్స్ కొంచెం లావుగా కట్ చేసుకొని ఈ విధంగా 1 కప్పు వేసుకోవాలి. మీకు ఇష్టమైతే సన్నగా కట్ చేసుకోండి. ఇవి దూరగా కొంచెం వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి 1 నిమిషం తిప్పుకొని సోయా సాస్ 1 స్పూను, చిల్లీ సాస్ 1 స్పూను, టమోటా సాస్ 2 స్పూన్లు ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి. చిల్లీ సాస్ రెడ్ సాస్ అయినా గ్రీన్ సాస్ అయినా పర్వాలేదు, మీకు నచ్చింది వేసుకోండి. ఇవి ఎక్కువ మగ్గనవసరం లేదు. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వెనిగర్ కూడా యాడ్ చేసుకోండి. వెనిగర్ బదులు నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. ఇప్పుడు గ్రేవీ కోసం కార్న్ఫ్లవర్ 1 స్పూను వేసుకొని వాటర్ పోసుకొని కలిపేసుకొని ఇందులో పోసుకోవాలి. మీకు గ్రేవీ వద్దు, మాకు క్రిస్పీగా కావాలనుకుంటే పోసుకొని అవసరం లేదు. కొంచెం టేస్టీ సాల్ట్ వేసుకొని మొత్తం కొంచెం మిరియాల పౌడర్ వేసి కలిపేసుకోవాలి. ఇంతే, 5 మినిట్స్ ఇలా తిప్పేసుకొని
ఈ మష్రూమ్స్ని ఇందులో వేసి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఈ మష్రూమ్స్ మంచూరియాని రెడీ చేసుకోవచ్చు. ఈవినింగ్ పిల్లలు ఇంటికి వచ్చేసరికి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ మొత్తాన్ని ఇలా కలిపేసుకొని 5 మినిట్స్ అలా మూత పెట్టుకొని పైన కొత్తిమీర కరివేపాకు గార్నిష్ చేసుకుంటే ఈ మష్రూమ్స్ మంచూరియా రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంతేనండి, మనం ప్లేట్లో సర్వ్ చేసుకొని పిల్లలు పెద్దవాళ్ళు హ్యాపీగా తినేయచ్చు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. పైన నేను నువ్వులు కొంచెం తెల్ల నువ్వులు చల్లాను. ఇవి కూడా అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటాయి. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటల కోసం గంట సింబల్ కొట్టండి. ఈ మష్రూమ్స్ మంచూరియా మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.